ప్రశ్నిస్తే మీరు చెప్పవలసిన మాట ఒక్కటే, ఏమిటంటే నేను నమ్మిన అయ్యప్పని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, అమ్మవారిని మీరు కూడా నమ్మాలి అని నేను బలవంత పెట్టను. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి విషయం విశ్వాసం. కానీ మీరు మూర్ఖులు, మీరు నమ్మిన దాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్లేదని చెప్పగలరా? కాబట్టి మనం నమ్మిన ఒక పసుపు ముద్దకి గణపతి అని, గౌరమ్మని 3 పక్కల కుంకుమ పెట్టి మనం పూజ చేస్తాం, గణపతిని ఆవాహన చేస్తాం, అమ్మవారిని ఆరాధన చేస్తాం. ఎందుకంటే మీరు ఒక్కసారి చెబితే మీకు అర్థమవుతుంది. నేను చెప్తాను కంకర్ కంకరమే అని, మీరు చెప్పండి శంకర్ శంకర్ హాయ్ చెప్పండి. కంకర్ కంకర్ మే శంకర్ శంకర్ హాయ్ అనాలి. ఈలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మోయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ఓం నమః శివాయ. బెస్ట్ కదండి. ఎందుకు సార్ కోట్లు ఎంత అవుద్దండి? ఎంబీబీఎస్ ఇక్కడ డాక్టర్లు వచ్చి ఉంటారా? కోట్లు అవట్లేదు, 2-3 కోట్లు అవుద్దేమో కదా. ఎందుకు సార్ ఏమండి? ₹1,00,000 ఫీజు అవునా? కాబట్టి ఎందుకని కోట్లు తగలేయడం? అది 10,000 ఇస్తున్నారంట. ఎవరికి? ఈ ఎర్రగడ్డ గారికి, ఎర్రగడ్డ గారికి 10,000. నేను అన్నాను 10 ఏంటండి, 50,000 ఇవ్వండి. ఇంకా హాస్పిటల్లో డాక్టర్ అనే పదం ఎట్టకూడదు గవర్నమెంట్ వాళ్ళు. ప్రతి హాస్పిటల్ ఈ పొరమొగ్గులు పెట్టేస్తే టచ్ గడ్డ పగిలిపోవడం, కచ్చీఫ్ గొంతు రేపు పోవడం. ఇంకోటి ప్రార్థన చేసేస్తాడు, ఆడవాడు పొట్టు ఉంటాడు శ్యామ్ కిషోర్ అని, వాడు వీడియో కాల్లో బాగు చేసేస్తాడు తెలుసా మీకు? వీడియో కాల్ సార్, ఇంకా మళ్ళీ టచ్ కూడా లేదు, ఇచ్చే మొత్తం వచ్చే. వాడు వీడియో కాల్లో ఫోన్ చేసి మీ పేరమ్మా? అన్నమ్మ, చెప్పండి మీకేంటి ప్రాబ్లం? 40 ఏళ్ళ నుంచి వినపట్లేదు. ఇప్పుడు వెనకాల బ్లాక్ చున్నీ అమ్మ, ఆవిడ 2 చెవుల మీద చేతులు పెట్టు శరబా అంటాడు. అంతే, అదేదో అంటాడు, మనకు రావు, నేర్చుకోవాలి. అలా అనేసేస్తే ఇప్పుడు చేతి తీసే వినపడుతుందా అంటాడు. ఏమిటో నేను అన్న ఈఎన్టీ హాస్పిటల్ కూడా పెట్టొద్దు అన్నాను. అని డాక్టర్ అనే పదం ఉండకూడదండి ఏపీలో, తెలంగాణలో. ఎదవలకి జీతాలు ఇచ్చినంతకాలం ఎందుకు సార్ డబ్బులు? కోడి ఎందుకు? డాక్టర్ అనేవాడు డాక్టర్ చదవడం, మెడికల్ కాలేజ్ 2 హాస్టల్లో ఎత్తేయాలి, లేదా ఎదవలకి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం మానేయాలి. డబ్బులు ఎందుకు కడతారండి? గవర్నమెంట్ ట్యాక్స్ ఎందుకు కడతామండి? రోడ్లు వేస్తారని, లేకపోతే పారిశుద్ధ్యం పని అని, లేకపోతే బళ్ళు, హాస్పిటల్లో వీటి బాగు చేస్తాడు కదా. ఇలా మోసగాళ్ళకి ఇవ్వడానికి కాదు. డబ్బులు ఎక్కువైపోతే గవర్నమెంట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది? అన్నం పెట్టే రైతుకి ఇవ్వాలి, దేశాన్ని కాపాడే ఆర్మీ వాళ్ళకి ఇవ్వాలి. మనం ఇలా కూర్చుని మాట్లాడుకుంటున్నామంటే శుభ్రం చేస్తారే పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళకి ఇవ్వాలి. ఈ పోరంబోకులకి ఎందుకండి?
ఒకసారి అందరూ కూడా జై బోలో గణేష్ మహారాజుకి జై, జై బోలో గణేష్ మహారాజుకి జై, జై బోలో గణేష్ మహారాజుకి జై. నమోస్తు గణనాథాయ సిద్ధి బుద్ధియుతాయ సర్వ సౌఖ్య